హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్న. ఫ్రెండ్స్, ఈ పొద్దు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి 2025 కాబట్టి మొత్తం సంఖ్యలు చూస్తే 9 వస్తాయి ఫ్రెండ్స్. ఈ 9లోనే మనము ఒక లెక్కని ఎంత ఈజీగా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 9 సంఖ్య అనేది చాలా ఎత్తైన సంఖ్య. ఇది దీనికన్నా మించిన సంఖ్య లేదు ఫ్రెండ్స్. మనకి ఎన్ని బాధలు వచ్చినా తెలియకుండా బాధలు వస్తూనే ఉంటాయి. ఒక పందులు గడికి పోయినామంటే నవదిక్కులు తిరగని అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే నవగ్రహాలు దొక్కు చుడితే ఇన్ని ఉన్నా కూడా పోతాయి అంటారు ఫ్రెండ్స్. అలాగంటది ఈ 9 ఫ్రెండ్స్. ఈ 9తో కూడా లెక్కలు ఎంత ఈజీగా ఉంటాయంటే అంత ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీరు. మాకైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉంటాయి చూడండి. 5, 4, 3, 6 ఇంటూ 9, 9, 9, 9 ఫ్రెండ్స్. దీంతో ఎంత ఈజీగా చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్. ఈ 9తో ఈక్వల్ లెక్క అంటారు ఫ్రెండ్స్. సరిసంఖ్య లెక్క ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. నేనైతే 5, 4, 3, 5 మళ్ళా 4, 5, 6, 4 ఫ్రెండ్స్. ఇలా వేస్తే ఈ లెక్క క్లియర్ ఫ్రెండ్స్. ఇది ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఎలా వేస్తామో ఇది ఎంత ఈజీగా చూడండి, ఎంత ఈజీగా వేసాను చూడండి. నేను ఇది లెక్క ఇది మీరు క్యాలిక్యులేషన్ చేసినా కూడా క్లారిటీగా లెక్క క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. ఇలా వచ్చేటప్పుడు 5, 5 వేసేవాలి, 4, 4 దించాలి, 3కి 3 వేసుకోవాలి. 6 వచ్చింది కదా, ఈ దీంట్లో మాత్రం ఒక సంఖ్య తగ్గించాలి ఫ్రెండ్స్. మనం తగ్గించుకుంటూ ఎన్ని కలిపితే 9 వస్తాయో మనం గమనించాలి. 5కి ఎన్ని కలిపితే 9 వస్తాయి? 4. 4కి ఎన్ని కలిపితే 9 వస్తాయి? 5. 3కి ఎన్ని కలిపితే 9 వస్తాయి? 6. అలాగే 5కి ఎన్ని కలిపితే 9 వస్తాయి? 4. అంతే ఫ్రెండ్స్. ఈ లెక్క చాలా ఈజీగా ఉంటుంది చూడండి. 5కి ఎన్ని కలిపితే 9 వస్తాయి? 4. 4కి ఎన్ని కలిపితే 9 వస్తాయి? 5. 3కి ఎన్ని కలిపితే 9 వస్తాయి? 6. 5కి ఎన్ని కలిపితే 9 వస్తాయి? 4. ఇదే ఫ్రెండ్స్. ఇలా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇలా వచ్చింది కాబట్టి ఎన్ని ఎక్కడ వస్తే అన్ని ఈక్వల్గా వస్తేనే ఇలా చేయించుకో ఫ్రెండ్స్. లేదు ఇంకా మీకు ఎక్స్ట్రా 9 వచ్చినాయి అనుకోండి, అది ఎలా చేయాలి చూడండి ఫ్రెండ్స్. 5, 7, 8, 6 ఇంటూ 9, 9, 9, 9, 9 ఒక 9 దీంట్లో ఎక్స్ట్రా పెట్టాం ఫ్రెండ్స్. ఇది ఎలా వచ్చింది, ఎలా వస్తుంది కూడా మీరు ఆలోచించండి. సేమ్ ఫ్రెండ్స్. దీనిలాగా సేమ్ చూడండి. 5, 7, 8, 6లో ఒక సంఖ్య తగ్గించుకోవాలి. 5 ఎమ్మడి ఎక్స్ట్రా ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మాత్రం మళ్ళీ 9 పెట్టేవాలి. 9ని ఎక్స్ట్రా ఎన్ని వస్తాయో, ఎన్ని 9 రాని ఫ్రెండ్స్. దీంట్లో ఇవి ఎన్ని అయితే ఉన్నాయో దానికన్నా ఎక్కువ 9 ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్ట్రా పెట్టేసేయాలి ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ యాజ్ దిస్ ఫ్రెండ్స్ చూడండి. 5కి ఎన్ని కలిపితే 9? 4. 7కి ఎన్ని కలిపితే 9? 2. 8కి ఎన్ని కలిపితే 9? 1. 5కి ఎన్ని కలిపితే 9? 4. అంతే ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత ఈజీగా ఉందో. మనము ఒక 9 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 6లో 5 ఒకటి తగ్గించుకొని 5 పెట్టేసినాం. దాని పక్కనే 9 ఎక్స్ట్రా ఒకటే ఉంది కాబట్టి దీంట్లో ఈ 1ని దింపేసినాం యాజ్ దిస్. తర్వాత మళ్ళీ యాజ్ దిస్ ఫ్రెండ్స్ చూడండి. 5కి 4, 7కి 2, 8కి 1, 5కి 9. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా మీరు ఈ స్క్వేర్ 9 అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. 9 కన్నా హైయెస్ట్ నెంబర్ ఏది లేదు. మనకి 20 టేబుల్స్ నేర్చుకోవచ్చు, కానీ 10 టేబుల్స్ వరకు మనకు ఐడియా ఉంటే చాలు ఫ్రెండ్స్. ఈజీగా లెక్కలు చాలా ఈజీగా చేయొచ్చు మనం. కానీ బేసిక్ అనేది మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా నేర్చుకోవాలనేసి అందరూ ఈ నవధాన్యాలు అంటారు. ఎందుకంటే నవధాన్యాలు ఉంటే చాలు ఫ్రెండ్స్, మొత్తం ప్రపంచాన్ని మళ్ళీ ఉత్పత్తి చేయించవచ్చు నవధాన్యాలతో. అలా నవగ్రహాలు అనేది కూడా ఎన్ని మనలో తప్పులున్నా కూడా నవగ్రహాలు చుట్టూ తిరిగితే కూడా
ఆ నవగ్రహాల్లోనే మన పాపం పుణ్యం అన్ని చాలా ఇది అయిపోతుంది ఫ్రెండ్స్. అలాంటిది ఈ 9 ఫ్రెండ్స్. ఈ 9 కూడా మనకు చూడండి ఈసారి 2025 చూడండి ఫ్రెండ్స్. 2 2 4 4 + 5 9. ఈ 2009 కూడా ఈ 2025 కూడా 9 సంఖ్య ఫ్రెండ్స్. దానివల్ల ఈ 9తో మీకు ఈ లెక్క చూపించి చాలా హెవీ లెక్క, కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఎన్ని 9 రాని ఫ్రెండ్స్, మనకి ఎన్ని అక్షరాలైనా రాని చాలా ఈజీగా చేసేయచ్చు. చాలా 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 ఈజీగా చేయొచ్చు. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని హ్యాపీగా ఈ సంక్రాంతితో అలాగా చాలా అద్భుతంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ, నేను మీ చిన్న అని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. బాయ్.